నరసింహ గారు, సో ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఈ సంవత్సరానికి రాజు శనిగా ఉన్నాడు. అయితే రాజు శనిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? చోరాగ్నిశస్త్రబాధాభి పీడ్యంతే మనుజాభృశం అల్పసస్యాంచల్పవృష్టిం కర్యో కరోత్యద్బ్ధాధివ శని. ఆయన రాజుగా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేస్తాడయ్యా అంటే, దొంగలతోటి, శస్త్రాలతోటి, అగ్నితోటి, ఇలాంటి వాటితోటి జనాలు బాగా బాధపడతారు. అంటే ఎండలు బాగా విపరీతంగా ఉండబోతూ ఉన్నాయి. ఇలాంటి బాధలు చాలా విశేషంగా ఉంటాయి అని పీడించబడతారు అని చెప్తారు. సస్యాలు కొంచెం స్వల్పంగా ఉంటాయి, అల్పవృష్టి అనేది కూడా కలిగే అవకాశం ఉంటుంది అని చెప్తారు. అయితే ఇన్ని చెప్పినప్పటికీ దీనికి ఒక సబ్ క్లాస్ ఉంటుంది ప్రతిదానికి. ఈ కండిషన్స్ ఉండడం వల్ల ఇవి డిఫ్యూజ్ అవుతాయి అని చెప్పడానికి. మంత్రి గురువు అయ్యాడండి. మంత్రి గురువు అయ్యాడు కాబట్టి ఏమవుతుంది అంటే, దేశక్షేమాభివృద్ధ్యర్థం ప్రజాసౌఖ్యకరం యథా సన్మంత్రిణో మంత్రయంతి గురౌ మంత్రిపదంగతే. దేశ అభివృద్ధిని కాంక్షించేటటువంటి వాళ్ళు, క్షేమాన్ని కాంక్షించేటటువంటి వాళ్ళు, అలాగే అభివృద్ధిని కాంక్షించేవాళ్ళు, ప్రజల యొక్క సౌఖ్యాన్ని కాంక్షించేటటువంటి మంత్రులు వాళ్ళు ఏం చేస్తారు అంటే, సక్రమమైనటువంటి సూచనలు, సలహాలు ఇక్కడ ఉండే రాజుకి ఇస్తారు, శనికి కూడా ఇవ్వబడుతుంది. అది గురువు అయ్యాడు. కాబట్టి గురువు మంత్రిగా ఉండడం వల్ల ఆయన పొరపాట్లు చేయాల్సి వచ్చేవేవైనా ఉన్నా కూడా వాటిని నియంత్రిస్తాడు. కాబట్టి ఈ దుష్ఫలితాలు ఉండకుండా ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అంటే, రాజతే పృథివీ సర్వా సతతం వివిధోత్సవా. ఈ సంవత్సరం అంతా రకరకాలైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి, చాలా విశేషమైన ఉత్సవాలు జరుగుతాయి. ఎక్కడా చూడనటువంటి, కనీ విని ఎరగనటువంటి బ్రహ్మాండమైన ఉత్సవాలు. 2 ఏళ్ల నుంచి ఏదేదైతే మనం ఆపుకోనున్నామో, ఆనందాలు అన్నీ ఎక్కడ ఆగి ఉన్నాయో అలాంటి ఉత్సవాలన్నీ వస్తూ, శుభకృత్ అంటే అన్ని శుభాలని అందిస్తూ, శుభాలకు అవసరమైనటువంటి బీజాలన్నీ పడితే వచ్చే సంవత్సరం ఈ బీజాల యొక్క శోభలన్నీ ఇంకా ఎక్కువ అనుభవిస్తాం. ఇది శుభకృత్ కాబట్టి అన్ని రకాలైనటువంటి శుభాలు వచ్చి ఉత్సవాలు జరుగుతాయి. ప్రధానంగా అగ్ని అధిష్టాన దేవత అయి ఉన్నాడు ఈ సంవత్సరానికి. కాబట్టి యజ్ఞయాగాదులు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అంటే సాధారణంగా కొంతమంది అనుకుంటారు అగ్ని ఎక్కువగా విశేషంగా ఉన్నాడని, కానీ ఎండలు బాగుంటాయేమో, అగ్ని ప్రమాదాలు జరుగుతాయేమో, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి న్యాచురల్గా చెప్పాలంటే. కానీ ఋగ్వేదం చెప్తుంది, అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం అని. ఈ అగ్నిహోత్రుడు అనేటటువంటి వాడు దేవతలకి ఋత్విజుడు. ఆయన ఏం చేస్తాడంటే, మనం ఇచ్చేటటువంటివన్నీ దేవతలకి అందించేటటువంటి స్వభావం కలిగిన వాడు. అగ్నికి ఒక లక్షణం ఉందండి, సూర్యనారాయణ మూర్తి నుంచి వచ్చేదే కదా. ఆ లక్షణం ఏంటంటే, ఉత్పత్తి చేస్తుంది, నాశము చేయగలదు. అంటే బాగా వేడితోటి మొత్తము అంతా భూమి మీద ఉండే గడ్డి పోచతోటి సహా దహిస్తుంది. దాహక శక్తి ఉంది. దహించిన తర్వాత ఒక్క బిందువు, వర్షం బిందువు, ఆ అగ్నే మళ్ళీ తీసుకెళ్ళి మేఘాన్ని పెట్టేది. ఒక్కసారి ఆ అగ్ని వల్ల వర్షం పడగానే ఉత్పాదన అనేది జరుగుతుంది. కాబట్టి అగ్ని ఏం చేస్తుంది అంటే, అనవసరమైనటువంటి వాటిని దహించి ఒక శక్తిని ఇచ్చి ఉత్పాదనని కూడా ఇస్తుంది. శని రాజు అవడం వల్ల కర్మఫలాలన్నీ అందించేటటువంటి వాడు ఆయనే. రైట్. కాబట్టి కర్మలకు సంబంధించినటువంటి దుర్మార్గమైనవి చాలా కూడా తపించి తీసేసి మంచి విషయాలకు అవసరమైన శుభాల బీజాలని ఈ సంవత్సరం ఉత్సవాలతోటి నాటబోతోంది. కాబట్టే శుభకృద్ వత్సరే వృద్ధి ప్రజానాం పశుభిః సహా. ఈ శుభకృత్ నామ సంవత్సరం ప్రజలకు కానీ పశువులకు కానీ అందరికీ ఆనందాన్ని, మంచిని ఇస్తుంది. నేటి సమాజానికి అసలు ఈ పంచాంగం అవసరం ఏంటి? చాలామందికి జీవనోపాధిస్తూ కొన్ని లక్షల కోట్ల టర్నోవర్ ఈ భారతదేశానికి ఇచ్చి, రెసెషన్లు వచ్చినా తొందరగా భారతదేశం రెసెషన్లోకి పోకుండా కాపాడుతున్నటువంటిది పంచాంగం. అదేంటి పెద్ద దానికి దీనికే చాలా కదా. మరి ఇప్పుడు అవునా, రెసెషన్ ఎక్కడా, మీరు చెప్పే చిన్న పంచాంగం ఎక్కడా? చిన్న పంచాంగం అనుకుంటున్నారు కదా, నేను చెప్తా చూడండి. ఇప్పుడు తిరుపతి బ్రహ్మోత్సవాలు ఎవరు చెప్తారు? పంచాంగం చెప్తుంది. కొన్ని లక్షల మంది తిరుపతికి వెళ్తున్నారు. వాళ్ళకుండే ఆహార వ్యవస్థ అన్నీ, అక్కడ పెట్టే ట్యాక్సులు, ఖర్చు పెట్టేవి, వెళ్ళే ట్రావెల్స్, రూమ్స్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి?
ఎన్ని గుళ్ళు ఉన్నాయి ఈ భారతదేశంలో? సరే, పెళ్ళిళ్ళకి ముహూర్తాలు నిర్ణయిస్తోంది ఎవరు? వీళ్ళకి కుదురుతుందని. ఒక పెళ్ళి అంటే ఎంతమంది జీవిస్తున్నారు? వాళ్ళందరికీ రెవెన్యూస్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతున్నాయి? వివాహంలో చేయాల్సినటువంటి సంప్రదాయం ఇది, పద్ధతి ఇది అని చెప్పడం వల్లే కదా మనకి సంబంధించినటువంటి మేదర పనికి సంబంధించినటువంటిదైనా, అంటే కులాలను పక్కన పెట్టి వృత్తులు చెప్తున్నా, అన్ని వృత్తులు బతుకుతాయి. మీకు ఒక బ్రాహ్మడు ఒక లిస్ట్ రాసి ఇచ్చాడు అనుకోండి, అందులో కుందులు వచ్చినప్పుడు అందరు బతుకుతున్నారా? ఆ లోహ పని చేసేవాళ్ళు. చెక్క పని వచ్చినప్పుడు కార్పెంటర్ వృత్తి మొత్తం అందులోకి వచ్చేస్తోందా? గోల్డ్ది వచ్చినప్పుడు గోల్డ్ స్మిత్స్ ఉన్నారా? వస్త్రాలు ఉన్నప్పుడు పద్మశాలీలు ఉన్నారా? ధాన్యాలు నవధాన్యాలు చెప్పినప్పుడు రైతులందరూ జీవిస్తూ ఉన్నారా? ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టకుండా అందరినీ, అన్ని వృత్తులని ఒక ప్రదేశంలో కలిపేటటువంటిది ఈ పంచాంగం పెట్టే ముహూర్తము మన సంప్రదాయం. కాబట్టి రెవెన్యూస్ జనరేట్ అవుతున్నాయి. పెళ్ళిళ్ళు, బారసాలలు, నామకరణాలు ఏవి తీసుకున్నా ఇక బ్రహ్మోత్సవాలు అవుతూనే ఉన్నాయి. ఇవి కాకుండా కార్తీక మాసం వస్తే, శ్రావణ మాసం వస్తే, ప్రతి నెల ఏదో ఒక పండగ ఉంటూనే ఉందిగా. ఇవాళ ఉగాది అంటే ఎంత రెవెన్యూ జనరేట్ అయిందండి? ఇదంతా పంచాంగం వల్ల అయిందా? దేని వల్ల అయింది? మొత్తం ఇండియా అంతా మొన్న శివరాత్రి అన్నప్పుడు ఎంత వైభవంగా జరిగింది, ఎన్ని రెవెన్యూస్. టీవీ ఛానల్స్లో ఇప్పుడు మీరు చక్కగా ప్రత్యేకం ఉగాది ప్రోగ్రామ్ అని పెడతారు. ఈ ఉగాది ప్రోగ్రామ్ చక్కగా జరుగుతున్నప్పుడు యాడ్స్ కొంచెం విశేషంగా జనాలు ఎక్కువ చూస్తారు కాబట్టి యాడ్స్. ఈవెన్ ఛానల్స్ రెవెన్యూ రన్ అవ్వడానికి కూడా పంచాంగాల ముహూర్తాలు మూలం. పంచాంగం పెడితేనే ఇక్కడ ముహూర్తాలు జరిగేటటువంటిది. ఇంత రెవెన్యూస్. మీకు అమెరికాలో రెసెషన్ వచ్చినప్పుడు రొనాల్డ్ రీగన్ టీవీల్లో చెప్పేవాడు, దయ్యుంచి ఖర్చు పెట్టండి అయ్యా, మీరు ఖర్చు పెడితే తప్ప మన రెసెషన్ అనేది తగ్గదు, బ్లాక్ చేయకండి మనీసు. మరి ప్రతినిత్యము మనకి పంచాంగంలో పండగలు, పబ్బాలు, వారాలు, గృహప్రవేశాలు, ఇవి అవి అన్నీ పెట్టి ఎంత రెవెన్యూస్ జనరేట్ అవుతున్నాయండి? కొన్ని లక్షల కోట్ల రూపాయల రెవెన్యూస్ని ఈ భారతదేశంలో పెట్టి రెసెషన్ లేకుండా కాపాడుతున్నటువంటి పంచాంగాన్ని ఊపుకుంటూ నలుగురు వచ్చి వాడేదో పెద్ద పంచాంగం అని తిడుతూ ఉంటాడు. ఆ స్థాయిది కాదు పంచాంగం. పంచాంగం అనేక కోట్ల మంది జీవనోపాధి, కులాలకు అతీతం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బంగారేశం గారు.